ఒకటవ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం మాత్రం చూసుకుందాం. 2వ వచనం మొదటి లైన్ కూడా చదవండి. మొదటి వచనము, కావున చాలు. ప్రస్తుత దినాలలో ప్రేమలో ఫలించవలసిన సంఘాలు కానీ విశ్వాసులు కానీ ఫలించక క్రీస్తు యొక్క ప్రేమ అంతరించిపోవచ్చు. ద్వేషము, కలహము, మత్సరము, వైరము అనేటటువంటి యొక్క దుర్గుణాలలో అభివృద్ధి చెందుతున్నాయి సంఘాలు. మనం 2వ వచనం ప్రారంభంలోనే గమనించి చూస్తే 2వ వచనంలోనే ఏమని ఉన్నది అని అంటే, స్టార్టింగ్లోనే 2వ వచనంలో క్రీస్తు మిమ్మును ప్రేమించి, చాలు నేను ఎక్కువగా మీతో పంచుకునేది వాస్తవమైన సత్యమే. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు ప్రేమ, దేవుని ప్రేమ. కనుక జీవితంలో 2వ వచనం ప్రారంభంలోనే ఏముందంటే, 2వ వచనం ప్రారంభంలోనే క్రీస్తు మిమ్మును ప్రేమించి, ఆయన ప్రేమించి రుచి చూపాడు కాబట్టి రక్షణ లేనివారు రక్షణ పొందునట్లు, సువార్త వినని వారు సువార్త వినునట్లు, నమ్మని వారు నమ్మునట్లు, ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గరకు రాగలుగుటకు ఎవరు ముందు రక్షణ పొందారో, ఎవరు ప్రభు సన్నిధిలో కనబడుతున్నారో, ఎవరు ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకొని తిరుగుతారో వీరు కూడా క్రీస్తు మనలను ప్రేమించినట్లుగా క్రీస్తు ప్రేమ తెలియని వారి పట్ల మనము క్రీస్తు యొక్క ప్రేమను తెలియపరచవలసిన వారమై ఉన్నాము. అక్కడ మనం ఇంకా బాగా చూస్తే చివరి మాట, అక్కడ వాకిట్లో కూడా నేను నడిచాను. నేను ఎప్పుడు ఈరోజు వస్తా చూశానులా ఈ వాక్యాన్ని చూసి నేను పోయేటప్పుడంతా చదువుకుంటాను ఆ మాట, ప్రేమ కలిగి నడుచుకొనుడి అనే మాట. ప్రేమ కలిగి నడుచుకొనుడి. బంధువుల ప్రేమ దూరమైనా పర్వాలేదు, స్నేహితుల ప్రేమ దూరమైనా పర్వాలేదు, ఎవరి ప్రేమ ఎలా దూరమైనా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రేమకు దూరమైతే అందరినీ పోగొట్టుకుంటాము. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకున్న వారమై ఆయనను ప్రేమించినట్లయితే పోయే వాళ్ళందరినీ కూడా పట్టుకుంటాము. క్రీస్తు ప్రేమ ఎటువంటిదంటే, మొదటి లైన్ చూడండి, అదే 2:5 ఎఫెసీ 5 మొదటి లైన్, కావున కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. చాలు, దేవుని పోలి నడుచుకొనుడి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించినట్లే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇది ఎంత సత్యం అంటే అంత సత్యం. ఉండవలసిన రీతిగా ఉండక ఉండకూడని దానిని
మనస్సులో ఉంచుకోనని దానిని మనసులో ఉంచుకుంటూ క్రీస్తు యొక్క ప్రేమకు ఆటంకంగాను అభ్యంతరంగాను ఉంటున్నాం. దీని విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నాడు అని చెప్పక సందేహం లేదు. కాబట్టి రాత్రికాల సమయంలో 2 కొరింథీ చూడండి. 2 కొరింథీ ఇట్లా బలవంతం చేస్తుంది అని మాట్లాడతాడు ఆయన. 17 5:17 2 కొరింథీ 5:17 లేక 14 చదవండి. 5:14 ఆగండి. నువ్వు ఎన్ని ప్రేమలు లోకరీతిగా చూపినా యేసు క్రీస్తు యొక్క ప్రేమ కనుక లేకపోతే ఈ ప్రేమలన్నీ ఎగిరిపోతాయి. లోక సంబంధమైన ప్రేమల్లో సహనం ఉండదు. లోక సంబంధమైన శరీర సంబంధమైన ప్రేమల్లో కొదవలు ఉంటాయి, కొరతలు ఉంటాయి, తృప్తి ఉండదు, సర్దుకునేది ఉండదు, తగ్గించుకునేది ఉండదు. లోక సంబంధమైన ప్రేమ ఏదైనా ప్రేమ చూపినా అది వేషధారణతో కూడినదై ఉంటుంది, అది భ్రమపరిచేదిగా ఉంటుంది. అట్టి ప్రేమలో ఉన్నవారు, అట్టి ప్రేమను వెంబడించేవారు బహుగా నష్టపోతారు. ఇప్పుడు ఆ ధనవంతుడు లాజరును మనం చూసుకుంటే, ధనవంతుడు లోకమును ప్రేమించాడు, లాజరు పరలోకమును ప్రేమించాడు. ఎంత వ్యత్యాసం! అంత పోగొట్టుకున్నాడు, ఉండింది పోగొట్టుకున్నాడు, ప్రభు యొక్క ప్రేమను కూడా పోగొట్టుకున్నాడు. ఆ చిన్న కుమారుడు వాస్తవంగా మనం ఆలోచన చేస్తే ఇంటి నుంచి పోయినప్పటికీ పశ్చాత్తాపముతో తగ్గించుకొని మారు మనసు పొంది కూలి వానిలో ఒకనిగా నేను వస్తాను ఉంటాను అని చెప్పుకున్న వానికి ప్రశస్త వస్త్రాలు దొరికినాయి, బంగారు ఉంగరము దొరికింది, పాదాలకు చెప్పులు దొరికినాయి, స్నానము దొరికింది, క్షౌరము దొరికింది, మంచి బట్టలు దొరికినాయి. తండ్రి ప్రేమను అనుభవించాడు. కనుక ఈ కూడికకు నువ్వు రాకపోయినా కూడా ప్రేమ కలిగి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మును ప్రేమించినట్లుగా. 2వ వచనం ప్రారంభంలో మళ్ళీ చదవండి. మనల్ని ఎందుకు ప్రేమించాడంటే పరిమళ వాసనగా ఉండుటకు. అంటే మన బ్రతుకు మారుట వలన ఆ సాక్ష్యం వస్తుంది. ఆ బ్రతుకు మారుట వలన యేసు క్రీస్తు యొక్క ప్రేమలో పగ ఉండదు. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రేమలో పవిత్రత ఉంటుంది. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రేమలో ఎదుగుట ఉంటుంది. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రేమలో ఫలించుట ఉంటుంది. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రేమలో విస్తరించుట, వ్యాపించుట, హద్దులు దాటిపోవుట ఉంటుంది. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రేమలో ఆదరణ లేని వారికి ఆదరణ కలిగి ఉంటుంది. కాబట్టి అన్ని ప్రేమల కన్నా విలువైన ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ, భద్రపరచే ప్రేమ, భంగపాటు లేని ప్రేమ, భద్రమైన ప్రేమ క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ మనము ఆలోచన చేసి కొంచెం మనము మాట్లాడినట్లయితే ఆ ప్రేమను గురించి చూడండి. ఎక్కడ నువ్వు పరిపూర్ణ స్థితికి రాగలవు అంటే గలతీ పత్రిక 5వ అధ్యాయము, రాత్రి నిన్న మధ్యాహ్నం కూడా చదువుకున్నాం కదా ఆరాధనలో. గలతీ 5:14 ఇక్కడే
చాలు. అసలు ప్రధానమైన ఆజ్ఞలు రెండే నిన్న చూసుకున్నాం. మార్కు సువార్త 12వ అధ్యాయంలో ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలే నీ పొరుగువాని నిన్ను నీవు ఎట్లా ప్రేమించుకుంటావో అట్లనే ప్రేమించమంటున్నాడు. ఇప్పుడు ప్రేమ అంటే మనకు తెలియదు, దేవుడే ప్రేమించాడు. ఎలా ప్రేమించాడంటే ఆయన మన యొద్దకు వచ్చి మనతో ఉండి, క్రీస్తు యేసు ప్రేమ తరగనిది. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రేమ శాశ్వతమైనది. 8వ వచనం చూడండి, 1 కొరింథీ 13:8. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము. ఇక్కడ అన్న తీసుకొని 8వ వచనం చూడనా. ప్రేమ ఏ కాలము వరకు. అక్కడనే మనము 4వ వచనంలో చూస్తే 4వ వచనం చాలు చదవనా. ఆగుదాం, అది గుర్తుపెట్టుకోండి, అది అట్ట పెట్టుకోండి. పేతురు పత్రిక తీయండి, 1 పేతురు పత్రిక, అది అట్లే పట్టుకోండి. కొరింథీ పత్రిక ఎంత శ్రేష్టమైన మాట మనకు కనబడుతూ ఉంది అక్కడ. 2వ పేతురు 3వ అధ్యాయము 15వ వచనము. మీరు ఒక ఉపాయం చేయాల, అట్లా పెద్దల దగ్గర ఒకరు ఉండాల, టక్ను చూపి. 3వ అధ్యాయము 15వ వచనము. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. ఆగు, అక్కడేం చదువుకున్నాము? 4వ వచనము 1 కొరింథీ 13:4లో. 1 కొరింథీ 13:4 ప్రేమ ఇక్కడ చూడి, దీర్ఘకాలము అంటే దీర్ఘము, కాలము అంటే సమయం. ఇక్కడేం చదువుకున్నాము పేతురు పత్రికలో? మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మనం ఏదేదో నటన చేస్తాం. ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే క్రీస్తు ప్రేమను తెలుసుకున్నవాడు ప్రభువుని పోలే నడుచుకోవాలి. ఒక వ్యక్తి రక్షింపబడ్డానికి దీర్ఘకాలం టైం తీసుకుంటాడు ఆయన. మరి మనం తీసుకోమే, వెంటనే ముఖం తిప్పుకుంటాం కదా. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ఎక్కడ? అది 8వ వచనమే, 1 కొరింథీ 13:8లోనే. ఎనిమిదవ వచనం. అక్కడనే 2వ పేతురు పత్రికలోనే 3వ అధ్యాయం చేయండి. అక్కడనే ఆడే పక్కలోనే 2వ పేతురు 3 9 నుంచి అన్న, 9 నుంచి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఏ శాంతము? ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఈ దీర్ఘకాలమునకు సంబంధించిన ప్రేమలో కొదవగలిగిన వాళ్ళం కాబట్టి నువ్వంటే పడదు, నేనంటే పడదు, ఇంకొకరంటే పడరు. ప్రభువుని పోలి నడుచుకునేడే అని ఉంది కదా. ఎఫెసీ 5 అమ్మాయి చూపి, ఎఫెసీ 5 ఉండు అట్లుండండి. 5 మొదటి లైన్. కావున మీరు ప్రియులైన పిల్లల వలె
దేవుని పోలి నడుచుకొనుడి. ఆగు, ఎవరు పోలి నడుచుకున్నారా? మనుషులను చూసి కాదు. నేను ఒక మాట చెప్తాను మీకు. మన ఆయన మంచి ప్రసంగికుడు, దేవుడు అటువంటి వరం ఇచ్చినాడు ఆయనకి. విడిపోయిన వారు భార్య భర్తలు కలుసుకున్నారు, ఐక్యత లేని అన్నదమ్ములు కలుసుకున్నారు, చెదిరిపోయిన కుటుంబాలు కలుసుకున్నాయి, 2-3 గుంపులైన సంఘాలు కలుసుకున్నాయి. ఆయన చివరికి తెలుసుకునేది ఇదే, దేవుని పనన్నా చేస్తానరా, నన్ను ఎట్లా డ్రామా నేర్పుతానో, ఎట్లా బతుకుతానో, ఇది నా తప్పే, ఎవరు పెట్టరు ఉన్నమాట. ఊక వాక్యం చెప్పిపోతే ఇతను మంచోడు అంటారు. సుల్లక్క నా భార్యకు సావు స్థితిలో ఉన్నది, నా కొడుకు సావు స్థితిలో ఉండడం సుల్ల చెప్పిన వానికి 3,000-4,000 వసూలు చేసి వెళ్ళి పంపిస్తారు. ఇది కుదిరేది కాదు, ఏదో ఓ పని చేద్దామని ఈ పని చేసుకుంటా వచ్చినాడు. నేను ఎందుకు చెప్తా, ఇంత మంచి పని చేసినా, ఇన్ని కుటుంబాలు ఐక్యపరిచినా నేను మా నాయన వైపు చూస్తుండలేదు. అంటే చెడ్డోడని కాదు, ఎవరిని పోలి నడుచుకున్నలా ఆడ చూడి 5వ అధ్యాయం మొదటి లైన్ చదవండి, మీరు చదవండి, అన్న తీసుకుంటాడు. ఎవరిని పోలి నడుచుకున్నలా? ఆయన ఎట్లా నడుచుకున్నాడో అట్లా నడుచుకోవాలి. ఆయన దీర్ఘశాంతం గలవాడు, మరి నీవు నేను? ఆయన ప్రేమ శాశ్వతమైనది, మరి నీవు నేను చూపే ప్రేమ? కాబట్టి ప్రభువుని పోలి నడుచుకున్నలా, దేవుణ్ణి పోలి నడుచుకున్నలా. అదే 1 కొరింథీ 11, అక్కడనే 1 కొరింథీ 11 మొదటి వచనం. ఉండు నడుచుకోను, అది పాయింట్. పౌలు ఎవరిని పోలి నడుచుకుంటున్నాడు? ఎవరిని పోలి? అది చెప్పాడు కదా 11వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఎవరిని పోలి నడుచుకుంటున్నాడు? ఎందుకు? పిలిచింది ఆయన, యేసుక్రీస్తే. పిలిచింది ఆయనే, పట్టుకునింది ఆయనే, సువార్త చేయమని అప్పగించింది కూడా యేసుక్రీస్తే. కాబట్టి మనము 5వ అధ్యాయం ఎఫెసీ 5 మొదటి లైన్లో, కావున మీరు ప్రియులైన పిల్లలే దేవుని పోలి నడుచుకొనుడి. ఇక్కడ అంటాడు క్రీస్తుని పోలి నడుచుకొనుడి, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం. కనుక దేవుని పోలి నడుచుకోవాలి. హనోకు ఎవరితో నడిచాను చూశారు, అది వచనము, లేదంటే చూపిస్తాను. ఎందుకు నడిచాడు అని అంటే, ఎవరిని చూసినా మేలు లేదు కానీ దేవుణ్ణి పోలి. చూడు ఆదికాండము 5వ అధ్యాయము, ఆదికాండం 5వ అధ్యాయము 22వ వచనం. ఎన్నేళ్ళు? 300 ఏండ్లు ఎవరితో నడుచుచు? కొరింథీ సంఘంతో అన్నాడు కదా పౌలు. నేను ఎవరిని పోలి నడుచుకుంటున్నా? మీరు కూడా నన్ను పోలి. ఎఫెసీ పత్రికలో ఉన్నాడు, ఎవరిని పోలి నడుచుకొనుడి. హనోకు ఎవరితో నడిచాడు? నేను ఇట్లుండడానికి, ఇన్ని సమస్యలు ఇట్లుండడానికి కారణము యేసుక్రీస్తే నాకు ఆధారం. ఆయన మాదిరి నడిచినట్లు ఎవరు మాదిరి ఎవరు లేరు కదా, ఎవరు లేరు అంతే. ఒకవేళ అందరూ ప్రయాసపడతారు, కానీ ఇంకో మాట చెప్తున్నా నేను, ఆయన అన్నీ చేసినాడు కానీ, నేను చేసుకుంటూ పోయినాడు, మాదిరి చూపినాడు కానీ ఇంకోటి చెప్పలేదు ఆయన. కనుక హనోకు ఎవరితో నడిచాను? మరి మనం ఎవరితో నడవాలి? యోసేపు కూడా దేవునితో నడిచినవాడు. ఇట్లా మన జీవితంలో క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. అదే కదా
2 కొరింథీ 5:14 వచనం. 2 కొరింథీ 5:14 ఏమనుంది చూడన్న. 2 కొరింథీ 5:14 అక్కడ చూపియండి. 2 కొరింథీ 5:14 క్రీస్తు ప్రేమ ఆ, మమ్మల్ని బలవంతం చేయుచున్నది. ఆగండి ఇక్కడ చూడే నా వైపు. యేసుక్రీస్తును నమ్మినాక సమస్యలు రావని చెప్పలేదు, వస్తాయి. చాలామంది యేసుక్రీస్తును నమ్మినామని చెబుతూ ఎవడైనా తప్పిదంలో ఉంటే వాడిని క్షమించేది లేదు, వాడిని ప్రేమించేది లేదు, వాడిని దూరం చేసేది ఉంది, ఇంకా వాని మీద పగ పెంచుకునేది ఉంది, వాని మీద ద్వేషం పెంచుకునేది ఉంది. మనం నిన్న విన్నాం, కీడుకు ప్రతి కీడు చేయకూడదు మనం క్రీస్తుని నమ్మిన వాళ్ళమైతే. నీ పని అంతా ఒకటే ఆయనకు అప్పచెప్పాలి. నువ్వు గొప్పోడా ఆయన గొప్పోడా కదా? ఆయన గొప్పోడు కాబట్టి నువ్వు ఎవరికి అప్పచెప్పాలా? కాబట్టి ఆయనే మనలను ప్రేమించినాడు కానీ మనం ఎవరిని ప్రేమించము, ఇది నిజము. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మొన్న నిన్న ఆదివారం చూసుకుంటాం కదా. అమ్మాయి చూపియా. 1 యోహాను పత్రిక 4:10. మనము దేవుని ప్రేమించింది కాదు కానీ తానే మనల్ని ప్రేమించి. అగో లైక్ చూడి, మీరు ఎట్లో నా వద్దకు రాలేరు కానీ నేనే మీ దగ్గరికి వస్తా. మీరు ఎట్లో నా దగ్గరికి రాలేరు, నాకు తెలుసు అది. నేనే మీ దగ్గరికి వస్తా. ఇది దేవుని ప్రేమ. నువ్వు ప్రేమించానంటావు, ప్రభు బలలోను పాలు పొందుతానంటావు, అది తప్పు ఇది తప్పు అంటావు. ఆయన నిన్ను రక్షించేటప్పుడు నీ తప్పులు ఎంచలేదే, ఎంచినాడా? ఆయన తప్పులు ఎంచితే ఎవడు నిలబడలేడు. చాలామందికి ముక్కుడోని పద్ధతి అదే. ముక్కుడోని పద్ధతి ఏమిటంటే వానికి తెల్లది ఏమిటిది, పెండ్లి అని ఏర్పాటు చేసినాక వీడు సొంతం ఏం ఆలోచన చేశాడంటే ఓ మంచి అద్దం కొనుక్కొచ్చుకోవాలని సంతకు పోయాడు. అద్దంకే వానికి మనసంతా అదే ఉంది కాబట్టి ఆ మొదట అంగడి కాడ కూర్చుకొని అద్దం చూసి ఈ అద్దం ఏం బాగలేదని కింద పెట్టినాడు. పక్క అంగడికి పోయినాడు, ఆడ దాన్ని చూసినాడు, ఈ అద్దం ఏం బాగలేదు, ఎన్నద్దాలా. 3వ అంగడికి పోయినాడు, ఆడ అద్దం సరిపోలే, ఒక 5 అంగళ్ళు తిరిగినాడు, ఓ పెద్ద మంచి గుర్తుపట్టినాడు. ఈడేమో అద్దాన్ని పేర్లు పెడతాడు, ఈడు బల సింగారం ఉన్నట్లా అని ఇంకా 5 చూసి ఇంకా ఆడ కూడా అంతే అని ఆ ముసలాతను అంగడి కాటికి పోకుండా వెనక్కి మళ్ళీ పోయి ఇక్కరా నీకేం కావాలరా? అద్దం కావాలా? ఎట్లాంటిది కావాలంటే నన్ను ఎట్లుంటే అట్లా చూపించేది కావాలా. ఎట్లాంటి అద్దం కావాలా? నన్ను ఎట్లుంటే అట్లా చూపించే అద్దం కావాలా? మరి తిక్కనాయలా మరి అది అద్దం ఇప్పుడు 5 అంగాల్లో చూస్తే అవన్నీ నువ్వు ఎట్లుంటేనే అట్లా చూపించేది. నీకు ముక్కు చక్కగదన్నారంటే లేదు నడ్డి ముక్కు, మరి అది నడ్డి ముక్కే. చాలామందికి బతుకు తెలియదు. క్రీస్తు ప్రేమించినాడు అంటే నువ్వు బానిసవు, ఇంకా యేసుక్రీస్తు బానిసవు. నువ్వు క్రీస్తు ప్రేమించినాడు అంటే నువ్వు బానిసవు, ఇంకా యేసుక్రీస్తు బానిసవు. నువ్వు లెక్కలు కట్టే కాదు ఉండేది. ఇంకా నాకు ఈ మధ్య ఈ పైతికం ఎక్కువైపోయింది. పైతికం అంటే ఈ పిచ్చి ఎక్కువైపోయింది. ఏం సమాజం ఇట్ట తయారైపోయింది. పాడేది మనమే, పాడలేదు అన్నట్టు మనమే, క్రైస్తవులం అనేది మనమే, క్రైస్తవులు కాదనేది మనమే. ఈ ఒక్క దాంట్లో కూడా మాదిరి లేకపోయినా చాలా బాధాకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. మనము దేవుని ప్రేమించమని కాదు కానీ తానే మనలను. మరి నీవు అక్క చూడి ఆ మాట యోహాను సువార్త 3:17 వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని. మళ్ళీ చదువు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని
లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఇక చూడి, నువ్వు దేవుణ్ణి ప్రేమించినావు అబ్బా, నువ్వు దేవుణ్ణి ప్రేమించినావు. నేను దేవుణ్ణి నమ్మలేదు, కానీ ఈ కులంలోనే పుట్టిన. మా ఇంటి వాళ్ళు ఎవరో ఇద్దరో ముగ్గురో వస్తారు, లేకపోతే ఒకరు వస్తారు, లేకపోతే అప్పుడప్పుడు మా ఇంటి వాళ్ళు వస్తారు, రైట్. మరి నువ్వు నాతో మాట్లాడవు, నేనేమో నీకు చేసినట్టుగా బాధపడతావు అంటే నువ్వు దేవుని నమ్మినట్లేనా? నీకేళ్ళరా పని? నువ్వు అవన్నీ పట్టుకునే పోతే యేసుక్రీస్తుని వదిలిపెట్టేసాయి. నీకంటే అడవి గాడిద మేలని బైబిల్లో గాడిదల గురించి చాలా ఉన్నాయి. అడవి గాడిద, అడవి గాడిదకు మనిషిని ఎక్కించుకొని తిరిగే తెలదు, ఊర్ల గాడిదకైతే తెలుస్తుంది. మళ్ళీ చదువు 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఎవరు ఆయన? యేసుక్రీస్తు. దేవుడు ఆయన్ని పంపించాడే ఏం చేయనికే? ఆయన ఎందుకు మరి చదువు. లోకం తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. తీర్పు తీర్చచ్చు, తీర్పు తీర్చితే ఎవడు నిలబడడు, అవకాశం ఇవ్వాల. పాపి కొరకు చేయవలసిన రక్షణ కార్యం చేయాల. పాపమునకు ప్రాయశ్చిత్తం మీద అది జరగాలి, బలి జరగాలి, తర్వాత జడ్జిమెంట్ వేరు. కాబట్టి ఆయన యేసుక్రీస్తు వచ్చింది ఎందుకంటే రక్షించడానికే వచ్చాడు, తీర్పు తీర్చడానికి లేదు. ఇప్పుడు వాళ్ళు పాపాత్మురాలైన స్త్రీని పట్టుకొని వస్తే వాళ్ళు రాళ్ళు తీసుకొని కొట్టాలా చంపాలా అని మాట్లాడినప్పుడు మీరు పాపాత్ములు పోండి అన్నాడా? ఏమన్నాడు? వేయండి అని చూసుకొని వేయండి. చూసుకుంటూ రాళ్ళు బారేసి వెనక్కి మళ్ళీపోయారు. వాళ్ళతో ఏమన్నాడు? అమ్మ నీకు ఎవరు శిక్ష విధింపలేదా అంటే లేదు ప్రభా, అయితే నేను కూడా నీకు శిక్ష విధింపని పోయి పాపం చేయొద్దు, సమాధానం గలదాని వైపు పోము. 12:42 చూడండి యోహాను సువార్త. ఎవడైనా నా మాటలు వినియు వాటిని గైకొనని ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నా మాట ఎవడని నేను అనుకుంటే నేను అతనికి ఏం చేయను? ఎవరంటున్నారు ఆ మాట? యేసుక్రీస్తు. మరి నువ్వు ఒకటే తీర్పులకే గలబడినా వనద్దు అట్లేదా ఈనద్దు ఇట్లేదా, నీకెవడిచ్చిరా పక్కిరి పని? నీకెవడిచ్చే అంటే అధికారం? చాలా విచిత్రం, చాలా విచిత్రం. ఇదివరకు చూసాం కదా దీర్ఘశాంతము, దీర్ఘశాంతము. ఎవరిది దీర్ఘశాంతము? ఇప్పుడు మనం రక్షణ పొందినామా లేదా? పొందినాం కదా, కానీ అన్నడు సంతోషంగా లేము అనా? సంతోషంగా ఉన్నామా? న్యాయంగా అంటే రక్షణ ఆనందం ఏమిటంటే ఏబుది రక్షణ అనుభవం. అన్ని పోయినా స్తోత్రం అన్నాడు, అన్ని పోయినా కూడా. ఇప్పుడు గడ్డి తిన్నాక ఆవు కానీ బరగొడ్డు కానీ గడ్డి తిన్నాక ఏం పిండాలా? మరి వాక్యము నీలో ఉన్న తర్వాత, క్రీస్తు నీలోనికి వచ్చిన తర్వాత, ఆ త్యాగం నీకు అర్థమైన తర్వాత ఇంకా నీకు చిన్న బుద్ధి ఉండకూడదు, దండి బుద్ధి ఉండాలి. ఆస్తి కొండవైనా లేదా? ఒక చిన్నోడు ఆస్తి కొండవైనా లేదా? అర్థమైనా లేదా? ఆస్తి కొండవైనా లేదా? అంత బాగొట్టుకున్నా లేదా? పందులు తినే ఫొట్టుకాటికి పోయినా లేదా? ఈ బతుకు బాగలేదు అనుకున్నా లేదా? ఇంటికే పోదాం అనుకున్నా లేదా? కూలోనిగా అని చెప్పుకుందామన్నా లేదా? వచ్చా చెప్పులు వచ్చినా అడిగనా? అడిగనా? క్షౌరం చేసిరా అడిగనా? ప్రశస్త వస్త్రాలు తొడిగిచ్చిరా అడిగనా? ఉంగరం పెట్టిరా అడిగనా? కోవిన దూడ వదించిరా అడిగనా? వద్దపో నాకు సిగ్గు వస్తుంది, నన్ను నీ కొడుకునే గాను కూలోని తీరు అనే. కానీ స్థానం దొరికిందా లేదా? ప్రేమది, ప్రేమ. కాబట్టి యేసయ్యను
నువ్వు తీర్పులలో ఉంటే ఏం నేర్చుకోలేవురా. నువ్వు చెడిపోయి, నీ ఇంట్లో చెడిపోయి, మొత్తం అందరం చెడగొడతావు నువ్వు. ఇది మనుషుల బోధ ఇది. ఇప్పుడు క్లియర్గా మనమే చదువుతాం కదా. ఇప్పుడు నశించిన దానిని వెదకి చూడమాట లూకా 19. ఇచ్చిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడని అతనితో చెప్పాడు. ఆగుదాం. ఏమిటిని వెతకడానికి వచ్చినాడు ఆయన? మరి నువ్వేం చేయాల? దేవుని పోలి నడుచుకోండి అంటే ఇప్పుడు ఓ మాట, తండ్రి తాగబోతూ కొడుకు కూడా తాగుతాడు. ఏమన్నా ఆశ్చర్యపడుతుంది లోకం? ఇంకా తండ్రి చేసే పని అది ఏమన్నారు మీరు? ఒకటి జరిగింది ఆ కాలంలో. 7 మందితో కొట్లాడుతుండే తల్లి. ఎంతమందితోనే? సాయంకాలంలో 7 మందితో ఖచ్చితంగా కొట్లాడి ఇంటికి వచ్చేదామె. ఎటనో ఆడపిల్లని కనేదే. ఆ పుట్టేదేగా ఆ పాప లోకం కూడా చూడలేదు, అందరూ అనబట్టరు. ఇంకా అదే 7 మందితో కొట్లాడుతుంది. ఇది 14 మందితో కొట్లాడుతుంది పెద్దగా అయినాక. ఆ పాప అట్లా 14 మందితో కొట్లాడనికే తయారైంది. ఆశ్చర్యం ఏముంది? చింత చెట్టుకి రెండు మీరు ఏం తెల్లనట్లుండదు మీకు. చింత చెట్టుకి, రేణి చెట్టుకి, యాప చెట్టుకి. మరి మనం రేణి చెట్టు బుద్ధేదే, చింతకాయ బుద్ధేదే, యాప చెట్టు బుద్ధేదే, ఏడుది కూడా పోయలేదు. నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన వచ్చినాడు. మరి నువ్వేం చేయాలో? వెతకాలి కదా. అసలు ఏమిడిది ఉండదని నువ్వు అందరిని తృణీకరించుకుంటున్నావా అని నన్ను అడిగితే, క్రీస్తు చూపిన ప్రేమను చూపుకుంటా కనుక నువ్వు వెళ్ళగలిగితే నీ అంత మనగాడు ఇంకొకడు లేడు. నేను నేర్చుకునేది అదే, అర్థమైంది అదే. అవిశ్వాసులు కనబడుతున్నారు బైబిల్లోన. వెలుగుకు చీకటికి పొత్తు లేదు అని కనపడుతుంది. మరి నువ్వేమో చీకటి వెలుగు సంబంధివి, నీ పెండ్లామేమో చీకటి సంబంధివి, కలిసి కాపురం చేస్తారా లేదా? నీకు ఏడు తెలినట్లుండే కరిపాకం చూసేవు నన్ను. ఇప్పుడు ఈ ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుమో, అప్పుడు నీవును ఇంటారంటే ఎవరెవరు? నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, నీ బిడ్డలు. మరి ఇది అంత ఉంటేనే కదా ఇల్లు. అట్లా కాదా? ఎట్లా? అట్లే తలుపు, గోడ, 4 కదా. అట్లే నీవు నీ ఇంటి వారంటే అందరూ. మరి నీవేమో స్తోత్రం అంటే నీ కొడుకే మాత్రం అంటాడు. మరి ఎట్రా నీకు ఏడుది లేదురా నీ వద్ద పట్టుకుంటే? 131 కీర్తన 3వ వచనంలో అదే మహానుభావుడు అని ఉండేది. చూడి 131 కీర్తన 133. చూచిన ఎడల ప్రభువా, మళ్ళీ చదువు. చూడుగా క్వశ్చన్ మార్క్ ఉందాడు పక్కన చిన్న ఇట్లా ప్రశ్న అది. అందుకే ఇక్కడ చూడే, కళ్ళు తెరిస్తే అన్ని గాయాలే. యెషయా గ్రంథంలో అన్నట్లు ఎక్కడ చూసినా పచ్చి పుండ్లు. యెషయా గ్రంథం నన్నెత్తి మొదలుకొని అరికాల వరకు వ్యాధి, ఎక్కడ చూసినా పచ్చి పుండ్లు, గాయాలు. అదన్నా చదవండి పాప. యెషయా 1వ అధ్యాయం. అరే అట్లా ఉండు, నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. అది చూసి ముగిస్తా. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. 1వ అధ్యాయం యెషయా గ్రంథం. దొరకలేదా? ఎన్నో వచనము? 5వ వచనం. ప్రతివాడును బలహీనమైన అరికాలు మొదలుకొని ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు పిండబడలేదు. బాగానే చదువుతావు. తైలముతో మెత్తన. అదే కదా అక్కడ చదివింది. నువ్వు కనిపెట్టి చూస్తే ఎవడు? అందుకే నేను తీర్పు తీర్చడానికి రాలేదురా.
షాట పడితే అంత లేచిపోతారు మీరు. అందుకే రక్షించనీకి వచ్చిన. అదే కదా నువ్వు పాట పాడింది కూడా. సిలువ చెంత చేరిన నాడు చూస్తే ఎవడు నిలబడలేడు. అందుకు రక్షకుడుగా వచ్చాడు. అందుకే నేను కూడా మీకు శిక్ష విధింపను. ఎవరన్నా యేసుక్రీస్తులో ఉంటే వారికి శిక్ష లేదు, వారు ఇంకా దొరలైపోయినట్లే. అందుకొరకే దేవుని ప్రేమ దీర్ఘశాంతంతో కూడింది. దీనికి చివరి మాట ఏమిటంటే, విశ్వాసం ఉంది మన దగ్గర, నిరీక్షణ ఎదురు చూస్తున్నాం ఆయనే దేవుడని, రెండవ రాకడ ఉందని. అయితే ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ఏది? ప్రేమ. తెలుసు కదా అధ్యాయం వచనం, చూడే చూపి మొదటి. అట్లనా? రైట్. మొదటి కొరింథీ 13వ అధ్యాయము 13వ వచనం వాళ్ళు చెప్తారు. అదంట చూడు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిల్చును. ప్రేమయే. ఇది ఉన్నోళ్ళు స్త్రీలు కానీ పిల్లలు కానీ క్రీస్తు ప్రేమ కలిగిన వారు చాలా ధన్యులయ్యే. వాళ్ళ ఆనందమే ఆనందం. ఏడుదన్న బాని, ఏడుదన్న బుర్బాని, ఏడుదన్న ఆ ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ, నేను ఆ ప్రేమతోనే నేను బతికిండేది. ఆ ప్రేమ లేకపోతే అందరూ శత్రువులే. నాకేం పొకురు లేదా? నాకేం పొకురు లేదా? నేను మంచిని కానా? చాలామంది అంటుంటారు, ఎంత యేసుప్రభు నమ్మినా ఉపకారం తింటామన్నా అంటే అడ్వాన్స్ బుడుకుంటారు అనమాట ముందరనే. అవన్నీ పోయినాయి. పాములోడు పామును పట్టుకుంటే మొట్టమొదట ఏం చేస్తాడు తెలుసా? అరే ఇది తెలుదా? కూరలు పీకేస్తాడు ముందు. ఇంకా అదేం చేయదు, ఒక బుస్ బుస్ అనాల్సిందే అది. కాబట్టి ఇంకోటి, సిలువలో ఏం చితగొట్టినాడో తెలుసా దేవుడు? సాతానుని శీఘ్రం తల చితగొట్టినాడు. తల పాముది తలకాయ చితగొట్టినాక ఇంకా తోకేం చేస్తుంది? ఊకి ఇట్లా అనుకుంటూ ఉండాల్సిందే. బుయ్ పాము అదేం చేయదు, ఏం బయలుపోయేదే. కాబట్టి మనం యేసుక్రీస్తు పనిలో ఉంటే ధన్యులం అన్నా. అమ్మ ధన్యులం. నువ్వు ప్రేమించంతే. ఏడుదన్ను ఉంటే ఆయనకు అప్పచెప్పు. మనం ఎట్లా బుద్ధితో ఉండాలంటే, బజార్లోనే పిల్లలు కొట్లాడితే మా అప్పకి చెప్తానులే అనుకుంటే పత్రుడు ఏం చేయడు. మనం కూడా ఎంత మనకు పెద్ద అప్పు ఉన్నాడు కాబట్టి ఆయనకు చెప్పాలా. ఇంకేం చేసుకోలేము. వీడు తోటి పిల్లలతో ఏమి ఎట్ట చేసుకోలేడు, మనం కూడా ఏం చేసుకోలేం. అంత నెమ్మది లేకుండా అది పోగొట్టుకొని ఇది పోగొట్టుకొని లాస్ట్కి అడుక్కొనన్నా తినాలా, ఏడన్నా హోటళ్ళన్నా పని చేయాలా, బస్ స్టాండ్లలో కసు ఊడిచే కన్నా ఉండాలా, పైకన్ దొడ్లన్నా ఉండాలా. అంత తప్పితే వేరే పని ఏం లేదు. ప్రార్థన చేసుకుందాం. సుందరరాజన చేయండి. ప్రేమ, కృప, కనికరము, నమ్మకం గల పరలోకమున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామము అడిగి వేడుకునిస్తున్నాం. అవును ప్రభా, ఉదయం కాలం మొదలుకొని సాయంకాలం వరకు మా పనుల పాటలందు తోడుగా ఉండి నేను ఆ సైతాన్సో నుండి బాధ నుండి తప్పించి విషపురుగాన్ని తొలగిస్తే ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును ప్రభా, మరొకసారి రాత్రికాల సమయంలో మేమందరం కలుసుకొని నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. అవును ప్రభా, ఇంతవరకు పాటల ద్వారా నిన్ను మైమరిస్తే, నేను ఆ వాక్యం ద్వారా నిన్ను గణపరిచిన ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఇక్కడ చేరిన నేను ఆ మందిరంలోనికి రాలేక వెనకబడి ఉన్నారు ప్రభా నీకు స్తోత్రం. అవును ప్రభా, వారు వచ్చి నీ పరిశుద్ధ మాటలైనా కొన్నైనా వినగల వాళ్ళకి గ్రహించి మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, ఇంతవరకు వాక్యం నీ దాసుడు చెప్పిన వాక్యం నైనా ఎంతో అద్భుతమైన మాటలు మేము వినగలిగితే ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. బైబిల్లో ఎంతో సత్యము ఎంతో ఉన్నదని మేము తెలుసుకున్నాం ప్రభా.
ఈ దినములోనైనా ఇక్కడ చేరిన మేమందరం ఈ వాక్యం విని మేమందరము నీకు లోబడి నడుచుకున్న భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, వాక్యము మా గిన్నెలో మా నెమరు వేసుకొని మేము నేను ఈ రాత్రికాలం అంతా మీ పరిశుద్ధాత్మ మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, నీ దాసుడు ఆయన ఆరోగ్యం బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మేమందరం కలిసి నిన్ను ప్రార్థించి మా మీదకి వెళుతున్నాగా మా పడకలెందును తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, మళ్ళా మా భాషతో పొడిగించి మళ్ళీ ఉదయకాలంలో మేమందరం కలుసుకొని నీ మందిరంలో మళ్ళా నిన్ను స్తుతించి ఘనపరిచే భాగం మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రికాలం అంతా గ్రామంలో సంఘములో ప్రతి ఒక్కరిని నువ్వు ముట్టమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, అనేకులు ఉన్నారు, స్పష్టపరచమని ప్రార్థిస్తున్నాం. గాయాల చేతనైనా కాళ్ళులో నైనా అభిలేషాలు జరిగిన చేతల వాళ్ళు బాధపడుతున్నారు. వారికి మంచి ఆరోగ్యం బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, ఇప్పుడు చెప్పిన వాక్యం మా హృదయంలో నాటబడుతట. ఈ రాత్రికాలం అంతా నీ పరిశుద్ధాత్మ మేము ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని నేను స్పష్టపరచమని యేసయ్య పరిశుద్ధ నామంలో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.